బాక్సాఫీస్ దగ్గర 2 ఏళ్ల క్రితం నుండి టాలీవుడ్ లో రీ రిలీజ్ల ట్రెండ్ కి మంచి ఊపు రాగా వరుస పెట్టి రీ రిలీజ్లు అవ్వడం బాక్సాఫీస్ దగ్గర ఒకటికి మించి ఒక సినిమా అంచనాలకు మించి జోరు చూపగా ఎలాంటి అకేషన్ లేకుండా న్యూ ఇయర్ వీకెండ్ లో రిలీజ్ అయిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ మూవీ ఊహకందని రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంది. రీ రిలీజ్లు 1-2 రోజులకే పరిమితమైన టైంలో ఏకంగా వారానికి పైగా రన్ను సొంతం చేసుకుని అంచనాలను మించే వసూలతో ఊచకోత కోసింది ఖుషీ మూవీ. టోటల్ రన్ లో ఏకంగా 7.46 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకొని సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా సాధించిన కలెక్షన్లను తర్వాత టాలీవుడ్ లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా టచ్ చేయలేకపోయింది. కొంతకాలం పాటు టాప్ ప్లేస్ లో అలాగే ఈ రికార్డును కొనసాగించిన ఖుషీ మూవీ రికార్డ్ ఇక అలాగే ఉంటుందేమో అనుకున్నారు రీసెంట్ గా అందరూ. ఎందుకంటే వరుస పెట్టి రీ రిలీజ్లు ఎక్కువ ఇవ్వడంతో వాటి మీద ఆసక్తి ఆడియన్స్ కి తగ్గిపోవడంతో రీ రిలీజ్ల ట్రెండ్ ఆల్మోస్ట్ ఎండ్ కార్డు పడింది అనుకుంటున్న టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీ మురారి బాక్సాఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ కలెక్షన్లతో ఇప్పుడు సంచలన రికార్డును నమోదు చేసింది. రిలీజ్ అయిన రోజు ముందు నుండే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ రోజుకు వచ్చేసరికి మంచి జోరును చూపించి కలెక్షన్ల పరంగా ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ మించిపోయే వసూలతో ఊచకోత కొయ్యగా 3వ రోజు సాధించిన కలెక్షన్లతో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 8 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి ఖుషీ మూవీ సాధించిన రికార్డు కలెక్షన్లను బ్రేక్ చేసి సరికొత్త రికార్డు వసూలతో ఊచకోత కోసింది. అప్కమింగ్ రీ రిలీజ్ లకు ఇప్పుడు బిగ్గెస్ట్ టార్గెట్ గా మురారి సినిమా నిలిచిందని చెప్పవచ్చు. ప్రెజెంట్ టైమ్ లో ఎలాంటి బజ్ లేకుండా రీ రిలీజ్ ల ట్రెండ్ ఆగిపోయిన తర్వాత వచ్చిన ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ అవ్వడం అనేది మాత్రం మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ దగ్గర ఇక టోటల్ రన్ లో ఈ సినిమా మంచి కలెక్షన్లతో అప్కమింగ్ రీ రిలీజ్ లకు బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేయడానికి సిద్ధమవుతూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.